దేవుడికి స్తోత్రము. ఇది రెండో మాటగా చెప్తున్నాను. లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనము. లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనము. పేజీ నెంబర్ 77. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదాసిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదాసులై ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది దేవుడి వాక్యం. వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మా ఇంట్లో ఎవరు చెప్పకూడదు అనుకొని మేము ఒక నిర్ణయం చేసుకున్నాం, అందరి సంఘాలకే ఇవ్వాలి అని అనుకున్నాను. అందులో సారా సిస్టర్, ఈ అమ్మాయి కూడా మన దగ్గరకు వస్తూ ఉంది. రెండవ మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ గాడ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. నేను ఏదైనా తప్పులు చెప్తే క్షమించింది. నేను దేవుడు శిలువలో పలికిన రెండవ మాట చెప్తున్నాను. అంటే అక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర పక్కన ఇద్దరు దొంగలు శిలువ వేయబడతారు. అయితే ఫస్ట్ దొంగ యేసయ్యని దూషిస్తాడు. వెంటనే రెండో దొంగ ఏమంటాడంటే, మనకైతే ఈ శిక్ష న్యాయమే కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు కదా అని చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దొంగ తప్పును ఒప్పుకొని అంగీకరిస్తాడు. అప్పుడు దేవుడితో ఆ దొంగ ఏం చెప్తాడంటే, దేవా, మీరు నన్ను కూడా పరదేశంలో ఉన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తాడు. పశ్చాత్తాపడతారు. మనం కూడా ఏ సిచ్యువేషన్లో అయినా సరే, లాస్ట్ సమయంలో అయినా సరే, దేవుడిని మనం అడిగి మనం ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవుడు మనతో ఉంటాడు. విశ్వాసం యొక్క గొప్పతనం. దొంగ యేసుని చూసి, యేసు నీవు నా రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడు. యేసు కష్టాల్లో అప్పుడు సిలువ వేయబడే సమయంలో కూడా ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ దొంగని నమ్మాడు. అతని విశ్వాసాన్ని బట్టి యేసు వెంటనే స్పందించాడు. ఏమని స్పందించాడు అంటే, నీవు నేడు అంటే ఈరోజే నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. అతనికి నిశ్చయముగా చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, నిశ్చయముగా నీవు నాతో ఉన్నావని చెప్పడం ద్వారా అతనికి బలమైన అష్యూరెన్స్ అంటే ఒక భరోసా ఇచ్చాడు. మనిషి ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణంలో దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరితే దేవుడు ఖచ్చితంగా చేరదీస్తాడు, నిరీక్షణని కలిగిస్తాడు. ప్రియమైన వారులారా, ఆ దొంగ తన జీవితాంతం పాపాలు చేసి చివరి క్షణంలో పశ్చాత్తాపపడి యేసుని వేడుకోగానే రక్షణ పొందాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంతటి పాపినైనా క్షమించి తనతో ఉంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం కూడా మన తప్పులను ఒప్పుకొని ఆయన వైపు తిరిగితే ఆ పరదేశం మనకు కూడా లభిస్తుంది. ఈ చిన్ని మాటలు దేవుడు మన వినికిల్లో దీవించబడను గాక.